హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్లీ మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మనకి ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మళ్ళీ టెట్ జరుగుతుంది అని చెప్తున్నారు కదా. డిఎస్సికి కానీ టెట్కి కానీ ఫస్ట్ ఇంగ్లీష్ ఎలా చదవాలి, ఇంగ్లీష్ గ్రామర్లో ఏమేమి ప్రిపేర్ అవ్వాలి అనేది ఫండమెంటల్ అన్నమాట. సో బేసిక్గా అది తెలుసుకుంటే ఆటోమేటిక్గా ప్రిపరేషన్ మనం స్టార్ట్ చేయొచ్చు. ఆల్రెడీ రాసిన వాళ్ళకైతే అవగాహన ఉంటుంది. ఇప్పుడు కొత్తగా రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఇది ఒక ఛాన్స్ అనుకోవాలన్నమాట. ఒకవేళ క్వాలిఫై అవ్వకపోయినా ఇంకొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది అన్నమాట. దానికోసం ఫస్ట్లీ మనం గ్రామర్లో ఏమేమి వస్తాయి చూద్దాము. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, వర్బ్, కంజంక్షన్, ప్రిపోజిషన్, ఇంటర్జెక్షన్ అని ఇలా ఉంటాయన్నమాట. సో ఈచ్ దాని గురించి ఇన్ డీటెయిల్డ్గా వెళ్ళాలి. అంటే ఓన్లీ ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇవ్వట్లేదన్నమాట. ఇప్పుడున్న క్వశ్చన్ పేపర్స్లో ఎలా వస్తున్నాయంటే ఒక సెంటెన్స్ ఇచ్చి దాంట్లో నుంచి అడుగుతున్నారనమాట. సో ఒక వర్డ్ ఇచ్చి మనం కనుక్కోవడం వేరే, ఒక సెంటెన్స్ ఇచ్చి దాంట్లో ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అనమాట. సో దీని గురించి ఒక్కొక్కటి ఇన్ డీటెయిల్డ్గా వెళ్ళి చదువుకోవాలన్నమాట. సో ఇది ఆంధ్ర వాళ్ళకి టెక్స్ట్ బుక్స్లో అయితే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉంటాయి. అవన్నీ ఒక దగ్గరగా మనం ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎగ్జామ్లో అటెంప్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలాగనే మన ప్రిపరేషన్ కూడా ఈజీ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ టెన్సెస్ అంటే మనకు తెలుసు కదా, ప్రజెంట్ టెన్స్ అని, పాస్ట్ టెన్స్ అని, ఫ్యూచర్ టెన్స్ అని 3 టెన్సెస్ ఉంటాయి. మళ్ళీ ఈచ్ టెన్స్ అనేది మళ్ళీ సబ్డివైడ్ అవుతుంది అనమాట. సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని, ఇలా ఒక్క టెన్స్ అనేది మళ్ళీ 4 సబ్డివైడెడ్గా అవుతుంది. సో పాస్ట్ టెన్స్ కూడా సేమ్ అలాగనే సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, ఇలాగా ఫ్యూచర్ కూడా అట్లే. సో ఇది 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ బుక్స్లో, 8th క్లాస్ టు 10th క్లాస్ బుక్స్లో ఉందన్నమాట. ఇప్పుడు అకాడమీ బుక్స్లో నుంచి మనము పర్టికులర్గా చదవాలన్నమాట. ఆ ఎగ్జాంపుల్స్ అవన్నీ నోట్ చేసుకొని ముందు టెక్స్ట్ బుక్స్ని ప్రిపేర్ అవ్వాలి. ఆ తర్వాత ప్రాక్టీస్ బిట్స్ని ఎక్కువగా చేయాలన్నమాట. సో బుక్స్ని వదిలిపెట్టడం ఎంత తప్పో ప్రాక్టీస్ చేయకపోవడం కూడా అంతే తప్పు అనమాట. సో టెక్స్ట్ బుక్స్ ఇంపార్టెంటే, ఇక్కడ మన ప్రాక్టీస్ చేయడము అంతే ఇంపార్టెంట్ అనమాట. సో నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు నేను టెన్సెస్ని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో ఈచ్ టెన్స్ని సబ్డివైడ్ చేసుకొని మళ్ళీ ఒక్కొక్క టెన్స్కి స్ట్రక్చర్ ఏముంది, దాంట్లో ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి, దానికి సంబంధించిన రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ సపరేట్గా రాసుకున్నాను అనమాట. సో ఒక్కొక్క దాని గురించి అలా మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి బాగా పర్టికులర్గా నీట్గా ఒక్కొక్క దాని గురించి క్లియర్గా ఉంటుంది అన్నమాట. సో మనకు బిట్ వస్తూనే మనం ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. సో ప్రతి దాని గురించి ఇలా పర్టికులర్గా రాసుకోవడం వల్ల మనకే ఈజీ అవుతుంది అనమాట ప్రిపరేషన్ అనేది. నెక్స్ట్ క్లాసిఫికేషన్ అంటే ఒక సెంటెన్స్ ఇస్తారనమాట. వాళ్ళే ఒక సెంటెన్స్ ఇచ్చి అది ఇచ్చిన సెంటెన్స్ అనేది అసెర్టివ్ సెంటెన్సా అంటే ఒక ఫ్యాక్ట్ లాగా ఉందా, జనరల్గా ఇంపరేటివ్ సెంటెన్స్లో అడ్వైస్ ఉండొచ్చు, సజెషన్ ఉండొచ్చు, ఆర్డర్ ఉండొచ్చు, ఇలాంటివన్నీ ఇంపరేటివ్ సంబంధించి సెంటెన్స్ అనమాట. ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్ మార్క్ ఉంటుంది అనమాట. అంటే ఒక క్వశ్చనింగ్ ఫామ్లో ఇంటరాగేటివ్ సెంటెన్స్. సో ఎక్స్క్లమేటరీ అని ఆశ్చర్యార్థకంగా ఉండేవన్నమాట. సో ఇలాంటివన్నీ వాళ్ళే సెంటెన్స్ ఇచ్చి ఇచ్చిన సెంటెన్స్ ఏంటి అనేది ఒక క్లాసిఫికేషన్కి సంబంధించిన బిట్ ఒకటి వస్తుంది అనమాట. నెక్స్ట్ టైప్స్ అంటే ఇచ్చిన సెంటెన్స్ అనేది సింపుల్ సెంటెన్సా, కాంపౌండ్ సెంటెన్సా, కాంప్లెక్స్ సెంటెన్సా అని అడుగుతున్నారు అనమాట. సో సింపుల్ సెంటెన్స్ అంటే జనరల్గా ఒకటి ఇండిపెండెంట్ క్లాజ్ మాత్రమే ఉంటే దాన్ని మనం సింపుల్ సెంటెన్స్ అంటాం అనమాట. జస్ట్ జనరల్గా మనము డిపెండెంట్గా కాకుండా ఇండిపెండెంట్ క్లాజ్, దీని అర్థం అవ్వాలంటే మనకు క్లాజెస్ చదవాలన్నమాట. క్లాజెస్కి సంబంధించిన నోట్స్ మనకి అర్థమైతే ఆటోమేటిక్గా సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్ అని.
సో గ్రామర్ అనేది ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ ఉంటుంది తప్ప ఒక స్పెసిఫిక్గా ఇది చదివితే ఇదే పర్టికులర్ అనేది చెప్పలేమన్నమాట. సో ప్రాక్టీస్ మీద బేస్ అయి ఉంటుంది, నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ మీదే ఆధారపడి ఉంటుంది అనమాట. నెక్స్ట్ కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటి, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి. సో కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటి, అట్లీస్ట్ 2 ఇండిపెండెంట్ క్లాసెస్ ఉండేదాన్ని మనము కాంపౌండ్ సెంటెన్స్ అంటాం అనమాట. సో ఇలా ఒక్కొక్క దాని గురించి ఇన్ డీటెయిల్గా నోట్స్ ప్రిపేర్ చేసుకొని దానికి సంబంధించిన రిలేటెడ్ బిట్స్ని ప్రాక్టీస్ చేస్తే మనం అది ఐడెంటిఫై చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అసలు బిట్ ఎలా పెట్టాలి అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. క్వశ్చన్ ట్యాగ్స్కి సంబంధించిన రిలేటెడ్ నోట్స్ని మనం సపరేట్గా, దేనికైనా నోట్స్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట. దానికోసము మనము ఎలా క్వశ్చన్ వస్తుంది, ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్ని అబ్జర్వ్ చేయాలి. ఇచ్చిన సెంటెన్స్ని అబ్జర్వ్ చేసిన తర్వాత దాని నుంచి క్వశ్చన్ ట్యాగ్ ఎలా రాయాలి అనేది ఉంటుంది అనమాట. యు ఆర్ఎంట్ ఏ టీచర్. సో ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ ఉంది కాబట్టి దీన్ని పాజిటివ్లోకి మార్చి క్వశ్చన్ వేయడం అనమాట. ఇది కొన్ని ఫార్ములాస్ ఉంటాయి అన్నమాట ఇంగ్లీష్లో గ్రామర్ పెట్టడానికి, అవన్నీ ప్రాక్టీస్ మీదనే వస్తాయి అన్నమాట. నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే దానికోసం మాత్రమే నేను ఇక్కడ ఒకవేళ ఇచ్చిన సెంటెన్స్ ఇంపరేటివ్ సెంటెన్స్ అయితే ఎలా మారుతుంది క్వశ్చన్ ట్యాగ్, జనరల్ స్టేట్మెంట్స్ అయితే ఎలా మారుతుంది, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయితే ఎలా మారుతుంది అనేది నేను ఇది నోట్స్ ప్రిపేర్ చేసుకునింది అనమాట. నెక్స్ట్ ఆర్టికల్స్ అంటే ఏ అండ్ ద, ఇది అందరికీ తెలిసిందే. కాకపోతే ఇంతకుముందు పేపర్స్లో ఎలా వచ్చేదంటే డైరెక్ట్గా ఈజీగా ఉండేదన్నమాట. ఒక వర్డ్ ఇచ్చేసి దాని ముందర ఏ వస్తుందా, యాన్ వస్తుందా, దా వస్తుందా అని బ్లాంక్ లాగా ఇచ్చారు అనమాట, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా. ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే ఒక సెంటెన్సెస్ వాళ్ళే 4 సెంటెన్సెస్ కింద ఇచ్చేసి పైన క్వశ్చన్లో ఏమడుగుతారా అంటే ఇచ్చిన వాటిల్లో డెఫినెట్ ఆర్టికల్ ఏది ఐడెంటిఫై చేయమని చెప్తారనమాట. సో ఇది కొంచెం టఫ్గా ఉంటుంది అనమాట. ఇన్డెప్త్గా ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే ఇలా పెట్టగలుగుతాము. ఆంధ్ర వాళ్ళ టెక్స్ట్ బుక్స్లో అయితే 3rd క్లాస్ 7th క్లాస్ పేజ్ నెంబర్ 67, 68లోనే, 10th క్లాస్ బుక్లో అయితే 59 పేజ్లో ఉన్నాయి. ఈ పేజెస్ జనరల్ అండర్స్టాండింగ్ పర్పస్ కోసమే కానీ తెలంగాణ కానీ ఆంధ్ర వాళ్ళకి కానీ గ్రామర్లో ఎక్కడ ఏం పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. ఇంగ్లీష్ అంటేనే గ్రామర్కి సంబంధించి మనము అందరూ ఈక్వల్గా అన్నీ చదువుకోవాల్సిందే. సో క్వశ్చన్ పేపర్ అడిగేదాన్ని బట్టి క్వశ్చన్ ఫామ్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు అనమాట. సో వాళ్ళు ఈజీగా అడగచ్చు, వీళ్ళు టఫ్ అడగచ్చు. కానీ ఆంధ్రాకి కానీ తెలంగాణకు కానీ సేమ్ ఇదే అన్నమాట గ్రామర్కి ఏమేమి ప్రిపేర్ అవ్వాలనేది. నెక్స్ట్ క్లాస్కి సంబంధించి ఏంటి, ఈవ్ క్లాస్ అని, మెయిన్ క్లాస్ అని, సబార్డినేట్ అని, రిలేటివ్ క్లాస్ అని, ఇట్లా 4 క్లాసెస్ డివైడ్ అయి ఉంటాయి అన్నమాట. అసలు మెయిన్ క్లాస్ అంటే ఏంటి, సబార్డినేట్ అని ఇవి తెలుసుకొని ఆ డెఫినేషన్ని క్లియర్గా రాసుకొని దానికి సంబంధించిన రిలేటెడ్ బిట్స్ని మనం ప్రాక్టీస్ చేస్తే ఈ క్లాస్కి సంబంధించిన బిట్ని మనం స్కోర్ చేయగలుగుతాం అనమాట. దీని రిలేటెడ్కి సంబంధించి మనం ఇందాక చెప్పుకున్నాం కదా, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇవి 7th క్లాస్, 9th, 10th క్లాసెస్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వాయిస్ అంటే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. దీనికి సంబంధించిన నోట్స్ మనం సపరేట్గా రాసుకోవాలి. జనరల్గా టెన్స్ చదివే టైంకి మనము యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ని కూడా చదివేయాలన్నమాట. ఎందుకంటే రిలేటెడ్గానే ఉంటుంది అన్నమాట. టెన్సెస్ వచ్చినప్పుడే ఈ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ కూడా చేయగలుగుతాము. అది 8th క్లాస్ బుక్లో 31, 32లో ఉన్నాయి. 10th క్లాస్ 193 పేజెస్లో ఉన్నాయి. ఇలా పేజ్ నెంబర్స్ ఇవి చెప్పేది ఓన్లీ ఆంధ్ర టెక్స్ట్ బుక్స్కి సంబంధించింది. తెలంగాణ వాళ్ళకి జనరల్గా వాళ్ళ టెక్స్ట్ బుక్స్ ఎలా ఉంటాయో నాకు తెలీదు, కానీ గ్రామర్ మాత్రం ఇవన్నీ చదువుకోవాలి. నెక్స్ట్ స్పీచ్ డైరెక్ట్ స్పీచా, ఇండైరెక్ట్ స్పీచా. డైరెక్ట్గా మనం చెప్పిన దాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాము. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే మనం చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా వేరే వాళ్ళు చెప్తే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం అనమాట. అది 7th to 10th క్లాస్ బుక్స్లో ఉన్నాయి. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. దీనికి సంబంధించిన సెంటెన్స్ ఫామ్స్ వస్తాయి అన్నమాట. నేను ఇక్కడ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం ఇప్పుడు హై అంటే పాజిటివ్ డిగ్రీ, హయ్యర్ అంటే కంపారిటివ్ డిగ్రీ, హయ్యెస్ట్ అంటే సూపర్లేటివ్ డిగ్రీ, ఇలా ఉంటుంది అన్నమాట.
ఇవి సెంటెన్స్ ఫామ్లోకి చదివేటప్పుడు చాలా మోడల్స్ ఉంటాయి అన్నమాట. జనరల్గా స్టేట్మెంట్ నార్మల్ ఫామ్లో చెప్పాలి అంటే ఇప్పుడు అనుష ఈజ్ ఎ టాల్ గర్ల్, ఇది నార్మల్ సెంటెన్స్ అన్నమాట. ఇది పాజిటివ్ డిగ్రీగా చెప్తాం. ఇక్కడ టాల్ అనేది పాజిటివ్ కాబట్టి. నెక్స్ట్ సుప్రజ ఈజ్ టాలర్ దాన్ సల్మీ, ఇక్కడ చెప్పేటప్పుడు టాలర్ అనేది కంపారిటివ్ డిగ్రీ అనమాట, ఇద్దరిని పోల్చి చెప్తున్నారు కాబట్టి. నెక్స్ట్ సూపర్లేటివ్ అంటే అనుష ఈజ్ ద క్లవరెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్. క్లవరెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. ఇది నార్మల్ ఫామ్లో ఉంటే మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. కానీ ఇందులో మనకి మోడల్స్లో అడుగుతారనమాట. మోడల్స్లో అడగడం అంటే ఏంటి అంటే రవి ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ కిరణ్, నాట్ యాజ్ టాల్ యాజ్ అనేది పాజిటివ్ డిగ్రీ. దీన్ని మనకు చేంజ్ చేసేటప్పుడు కంపారిటివ్ డిగ్రీలో కిరణ్ ఈజ్ టాలర్ దెన్ రవి, ఇలా కొన్ని మోడల్స్ ఉంటాయన్నమాట. ఇది ప్రాక్టీస్ మీదనే వస్తాయి. దాన్ని ఈ క్లాస్లో చెప్పడం కొంచెం కష్టం, కాకపోతే మీ అండర్స్టాండింగ్ కోసం నేను చెప్తున్నాను అనమాట. సిక్స్త్ క్లాస్లో 103 పేజ్లో, 8th క్లాస్లో 103 పేజ్లో ఉన్నాయి. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ టఫ్ ఇన్డెప్త్గా వస్తున్నాయి కాబట్టి ఇన్ డీటెయిల్గా మనం చదువుకోవాలన్నమాట ఒక్కొక్క దాని గురించి. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఒక పారాగ్రాఫ్ మొత్తం వాళ్ళే ఇస్తారనమాట. దానికి రిలేటెడ్కి సంబంధించి 2 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. మనం ఫస్ట్ పారాగ్రాఫ్ని బాగా చదివినప్పుడు మాత్రమే ఆ ఇచ్చిన 2 క్వశ్చన్స్ని మనం కరెక్ట్గా పెట్టగలుగుతాం అన్నమాట. జనరల్గా అయితే ఆ క్వశ్చన్కి సంబంధించిన బిట్స్కి ఆన్సర్స్ పైన పారాగ్రాఫ్లోనే ఉంటాయి. ఒక్కొక్కసారి దానికి ఇండైరెక్ట్ మెథడ్లో సినానిమ్ కానీ యాంటోనమ్ కానీ అడగొచ్చు. అది ఇన్డెప్త్గా వెళ్ళి క్వశ్చన్ పేపర్ టఫ్ అయినప్పుడు మాత్రమే. జనరల్గా అయితే పారాగ్రాఫ్లోనే ఆన్సర్స్ ఉంటాయి. 2 క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట దానికి సంబంధించి. నెక్స్ట్ ఇండికేటర్స్, వాటినే మనం లింకర్స్ అని కూడా అంటాం అన్నమాట. ఇండికేటర్స్, లింకర్స్ అనేటివి ఏంటి అంటే జనరల్గా 2 వర్డ్స్ని కానీ సెంటెన్సెస్ని కానీ కలిపే వాటిని మనం లింకర్స్ అంటాం. దాంట్లో మనం ఒక సెంటెన్సెస్ చూసినప్పుడు ఈవెన్ దో, రెండింటిని సెంటెన్స్ని ఈవెన్ దో అని కలిపేది కానీ, ఇన్ అడిషన్ విత్ ఆర్ డ్యూరింగ్, ఈ వర్డ్స్ అన్నీ లింకర్స్కి సంబంధించి. బికాస్, బట్, అండ్ 2 సెంటెన్సెస్ 2 or 3 సెంటెన్సెస్ని కలుపుతాయి అన్నమాట. అది 5th క్లాస్ 108, 10th క్లాస్ 190, 191 పేజెస్లో ఉన్నాయన్నమాట. జస్ట్ ఇది ఓన్లీ ప్రాక్టీస్ కోసం మాత్రమే, కానీ మనము ఐడెంటిఫికేషన్ కోసం మీకు ఈ పేజ్ నెంబర్స్. ప్రాక్టీస్ మాత్రం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చేయాల్సిందే ఇంగ్లీష్ గ్రామర్ వరకు. నెక్స్ట్ స్పాటింగ్ ఎర్రర్స్ అంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, దానికి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ చూద్దాం కొన్ని. ఇక్కడ సెంటెన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇస్తారు అనే దానికి చూద్దాం. చూడండి, వన్ ఆఫ్ మై అంకుల్స్ వర్క్ అట్ ద రెయిన్బో కెఫే. వన్ ఆఫ్ మై అంకుల్స్ వర్క్ అట్ ద రెయిన్బో కెఫే. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆల్రెడీ ఇది సెంటెన్స్ అనుకుందాము. దీంట్లో మనము ఐడెంటిఫై చేయాలన్నమాట రాంగ్ ఏంది అనేది. సో వన్ ఆఫ్ మై అంకుల్స్ ఇది కరెక్టే, అంటే అంకుల్స్ చాలామంది ఉన్నారు, వాటిలో ఒకరు. సో ఇక్కడ ఏం రాయాలి అంటే వర్క్ కాదు, వర్క్స్. సో సింగులర్ గురించే కదా, జనరల్గా అది జరిగే స్టేట్మెంట్. ఇది నార్మల్ అసర్టివ్ సెంటెన్స్ అనమాట. దీనికి ఈయన ఒక్కరే కాబట్టి ఇక్కడ వర్క్స్ వస్తుంది అనమాట. ఇది తెలియాలంటే మనం ప్రాక్టీస్ లేదా సెంటెన్సెస్ ఏంటివి దాని గురించి సంబంధించినవన్నీ ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ టెన్స్ తెలిసినా కూడా ఇది అర్థమైపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఇలాంటివన్నీ ఇవన్నీ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్కి సంబంధించిన ప్రాక్టీస్ నేను రాసుకున్నాను అనమాట. ఇలా ఎలాంటి అయినా ఒక క్వశ్చన్ ఇచ్చి దాంట్లో ఐడెంటిఫై రాంగ్ స్టేట్మెంట్ కనుక్కోమనడమో లేకపోతే వాళ్ళే ఐడెంటిఫై చేసి 4 ఆప్షన్స్ ఇవ్వడమో జరుగుతుంది అనమాట. సో ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ డిక్షనరీ స్కిల్స్కి సంబంధించింది 1 బిట్ రావచ్చు, 2 బిట్స్ అయినా రావచ్చు అన్నమాట. డిక్షనరీ స్కిల్స్కి సంబంధించింది ఏంటి ఇస్తారంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లు ఉంటాయన్నమాట. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వాళ్ళే 4 ఇచ్చేసి దీంట్లో కరెక్ట్గా అరేంజ్ చేస్తే, అంటే ఆర్డర్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఏ తర్వాత బి వస్తుంది, బి తర్వాత సి వస్తుంది, సి తర్వాత డి. అంటే ఇక్కడ ఇచ్చిన వాటిల్లో అరేంజ్ చేసుకుంటా వెళ్తే ఫస్ట్ ఎన్ వస్తుందా, పి వస్తుందా, ఓ వస్తుందా, జి వస్తుందా.
జనరల్గా చూసుకుంటా పోతే జీ కదా ఫస్ట్ వస్తుంది. సో ఈ వర్డ్ ముందు వస్తుంది అనమాట. తర్వాత GHIJKLMNO ఎన్ ముందు వచ్చింది. సో ఎన్. జీ తర్వాత ఇది ఫస్ట్ వర్డ్ అయితే ఇది సెకండ్ వర్డ్. తర్వాత ఓ ఇది థర్డ్ వర్డ్, ఇది ఫోర్త్. సో ఈ వర్డ్స్ని కింద ఇచ్చిన ఆప్షన్స్లో 4 వాళ్ళే ప్యారలల్గా అరేంజ్ చేసి ఇచ్చింటారు అనమాట. సో ఆప్షన్ మనము గ్రేట్ ఫస్ట్ వచ్చి 2 నూన్, సెకండ్ వచ్చి థర్డ్ ఆనియన్ వచ్చి పర్పుల్ వస్తే ఇది అరేంజ్మెంట్ కరెక్ట్ అన్నమాట. ఇది ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి మార్క్ వచ్చినట్టు. వీటిలో మళ్ళీ కన్ఫ్యూజ్ చేయడానికి ఎట్లా వస్తాయంటే పి అన్ని స్టార్టింగ్ లెటర్స్ పీతోనే స్టార్ట్ అయినాయి అనమాట. సో మనం పి అనేది అన్నిటికీ కామన్గా ఉంది కాబట్టి సెకండ్ లెటర్కి వెళ్ళిపోవాలన్నమాట. ఏ ముందు వస్తుందా OIE. సో ఇక్కడ ఏ ముందు వస్తుంది అనమాట. PA పే అంటే ఫస్ట్ వర్డ్ వచ్చేసి పే అని గుర్తుపెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఈ అనేది అనమాట. ABCDE ఈ కాబట్టి పెన్. నెక్స్ట్ పే తర్వాత పెన్ వస్తుంది, ఇది నెంబర్ 2. తర్వాత IJKLMNO కాబట్టి ఇది 4th. అంటే 1 2 3 4 ఈ అరేంజ్మెంట్ అనమాట. ఇది డిక్షనరీ స్కిల్స్కి సంబంధించిన బిట్స్ ఇలా వస్తాయి అని చెప్పడానికి. నెక్స్ట్ క్లోజ్ టెస్ట్. ఇంతకు ముందు అయితే ఇంత ఈజీగా ఉండేది. ఇప్పుడు ఏమి ఇస్తున్నారంటే ఒక వర్డ్ వాళ్ళు ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత దీని తర్వాత 4 ఆప్షన్స్ ఓన్లీ సింగులర్ వర్డ్స్ ఉంటాయన్నమాట. జస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రమ్య అనుకుందాం. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్లో రమ్య అని ఉంది. రమ్య తర్వాత 4 ఆప్షన్స్. రమ్య తర్వాత ఆర్డర్లో ఏ లెటర్ వస్తుంది లేదా ఏ వర్డ్ వస్తుంది అని వాళ్ళే అరేంజ్ చేసి ఇస్తారనమాట. సో మనం దీన్ని చూసి అన్నీ చూసుకొని కింద ఆప్షన్స్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ క్లోజ్ టెస్ట్ అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అంటే ఒక పారాగ్రాఫ్లోనే బిట్స్ లాగా ఇస్తారనమాట. ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చి మధ్యలో లైన్స్ పెట్టేస్తారు. దానికి సంబంధించిన ఆప్షన్స్ కింద కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దాని నుంచి మనము ఆన్సర్ చేయగలగాలి. ఇది పారాగ్రాఫ్కి సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ పారాగ్రాఫ్ ఇచ్చేటప్పుడే బ్లాంక్స్లో ఇస్తారనమాట. సో ఇది క్లాస్ టెస్ట్. నెక్స్ట్ కాన్కర్డ్ అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనమాట. సబ్జెక్ట్కి సంబంధించిన వర్బ్ని మనము పెట్టగలగాలి. దాని ఆప్షన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ద క్యాట్ డాష్ స్క్రాచింగ్ ఆన్ ద ట్రీ. జనరల్గా ఇది చెప్పాలంటే ద క్యాట్ ఈజ్. సో ఇది వర్బ్, ఏ వర్బ్ ఉంటుంది అనేది. ఇది ఈజీగా ఉంది కాబట్టి పెట్టగలుగుతాము. సో ఇక్కడ కొన్ని టఫ్ ఉంటాయి అన్నమాట. పాస్ట్లో ఇవ్వచ్చు, ఫ్యూచర్లో ఇవ్వచ్చు, పర్ఫెక్ట్లో ఇవ్వచ్చు, కంటిన్యూస్లో ఇవ్వచ్చు. 4 ఆప్షన్స్లో ఇచ్చిందని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని మనం సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కాంకర్డ్ అంటామన్నమాట. నెక్స్ట్ వొకాబులరీకి సంబంధించింది. ఇవన్నీ జస్ట్ నేను ఏం చెప్పాను ఇవన్నీ గ్రామర్కి సంబంధించిన ఏమేమి వస్తాయి అనేది అనమాట. ఇప్పుడు వొకాబులరీకి సంబంధించి సినానిమ్స్ ఉంటాయి. సినానిమ్స్ అంటే మీనింగ్స్, యాంటానిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్ అనమాట. సింగులర్ ప్లూరల్ వర్డ్స్ అంటే సింగులర్ అంటే తెలుసు కదా, దానికి సంబంధించి ప్లూరల్ వర్డ్స్ అనమాట. నెక్స్ట్ ఏకవచనాలు, బహువచనాలు తెలుగులో అయితే. ఆపోజిట్ వర్డ్స్ అంటే వ్యతిరేక పదాలు. సినానిమ్స్ అంటే అర్థాలు. నెక్స్ట్ సఫిక్స్, ప్రిఫిక్స్. వీటికి నేను నోట్స్ రాశాను, అది చూపిస్తాను మీకు. ఫ్రేజెస్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ ఆర్ యూజ్డ్ టుగెదర్. ఇట్ డస్ నాట్ కంటైన్ ఏ ఫుల్ వర్బ్. అంటే ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్బ్స్ని ఒకసారిగా యూజ్ చేయడం అనమాట. ఇప్పుడు ఏ బార్ ఆఫ్ చాక్లెట్ కానీ, ఆఫ్ గ్రేట్ బ్యూటీ, ఇవన్నీ ఫ్రేజెస్కి సంబంధించినవి అనమాట. ఇవి ప్రాక్టీస్లోనే మీకు వచ్చేస్తాయి. ఇక్కడ ఏ క్లాసెస్లో ఉంటాయి అని ఆంధ్ర టెక్స్ట్ బుక్స్ వాళ్ళకి ఇక్కడ పేజ్ నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈడియమ్స్ అంటే జాతీయాలు అన్నమాట. అవి 8th to 10th క్లాస్లో ఉన్నాయంట. నెక్స్ట్ ఈ ఈడియమ్స్ అనేటివి మనము పర్టికులర్గా ఒకటి ఇస్తారు, దాని మీనింగ్ కింద ఐడెంటిఫై చేయండి అని 4 ఆప్షన్స్ ఇస్తారనమాట. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటే వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి దాన్ని ఏమంటాము. ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూ చూసే వాళ్ళని ఏమంటాము అంటే ద పర్సన్ హూ ట్రీట్స్ విత్ ఐ అంటే ఆప్థమాలజిస్ట్, విత్ టీత్ అంటే డెంటిస్ట్, ఇలా అనమాట. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్.
అది ప్లాంట్స్ని చదివే వాళ్ళని బాటనిస్ట్ అంటాం, ఇలా అన్నమాట. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటే వాళ్ళే ఒక డెఫినేషన్ లాగా ఇచ్చి దాన్ని మీనింగ్ ఆ వర్డ్ రిలేటెడ్ వర్డ్ని ఐడెంటిఫై చేయమంటారు అనమాట. దిస్ ఈస్ ఆల్ అబౌట్ సినానిమ్స్, యాంటానిమ్స్, సింగులర్, ప్లూరల్. ఇదంతా వొకాబులరీకి సంబంధించింది. సో దీని నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? సినానిమ్స్ అన్నీ మనం టెక్స్ట్ బుక్లో జనరల్గా ఉంటాయి, అవన్నీ ఖచ్చితంగా చదువుకోవాలన్నమాట. గ్లాసరీలో ఉంటాయి, అవన్నీ ఖచ్చితంగా చదువుకొని మనం పేజ్ వైజ్ రాసుకోవాలన్నమాట. ఒక దగ్గర అన్నీ రాసుకోవడం వల్ల మనకి మళ్ళీ రివిజన్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. సో ఇలా సపరేట్గా రాసుకోవాలి. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్. లుకప్ అంటే రీసెర్చ్. సో ఒక సెంటెన్స్లో ఈ వర్డ్ ఉంటుంది, ఈ వర్డ్ని అండర్లైన్ చేసి కింద 4 ఆప్షన్స్ ఇస్తారనమాట. ఇచ్చిన దాంట్లో రీసెర్చ్, క్విట్, రిమూవ్, యాక్టివేట్ అని ఉన్నిందనుకోండి, అప్పుడు మనము లుకప్ ఇచ్చిన సెంటెన్స్లో లుకప్ అండర్లైన్లో ఉంది కాబట్టి దీని మీనింగ్ రీసెర్చ్. సో ఇది ఐడెంటిఫై చేయగలగాలన్నమాట. ఇది ఫ్రేజల్ వర్బ్స్కి సంబంధించి ఇవన్నీ అనమాట. నెక్స్ట్ పోయినసారి టెట్లో ఇది టేకప్ అనేది వచ్చింది అనమాట. యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్ అని చెప్పాను కదా. సో మనం ఇట్లా ఒక దగ్గరే రాసుకోవడం వల్ల మనకి ప్రిపరేషన్ ఈజీ అవుతుంది, అలాగనే రివిజన్ కూడా ఈజీ అవుతుంది అనమాట. సో మనకి ఉన్నంత టైంలో ఎక్కువ రాసుకోవడానికి చూసుకోవాలి. నెక్స్ట్ ప్రిఫిక్స్, సఫిక్స్ అంటే ఒక వర్డ్ తీసుకున్నాం అనుకోండి, ఒక వర్డ్లో ముందు ఉన్న పార్ట్ని, ప్రీ అంటే ముందు, సో ముందు ఉన్న పార్ట్ని మనం ప్రిఫిక్స్ అంటాము, ఎండ్లో ఉండేదాన్ని సఫిక్స్ అంటాము. సో ఈ ఇంపార్టెన్స్ అనే వర్డ్లో ప్రిఫిక్స్ కనుక్కోమన్నారు అనుకోండి, అప్పుడు ఏఎన్సిఈ ఆప్షన్స్లో ఉంటుంది, ఈఎన్సి ఉంటుంది, ఇంపోర్ట్ అని ఉంటుంది. సో ప్రిఫిక్స్ అన్నారు కాబట్టి ఇంపోర్ట్ అనేది ప్రిఫిక్స్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇది సఫిక్స్ అవుతుంది అనమాట. నెక్స్ట్ డీ కోడ్లో కోడ్ అనేది ఏంటి? సఫిక్స్. డి అనేది ప్రిఫిక్స్. ప్రీ అంటే ముందు. సో ముందు ఏ వర్డ్కి అయితే ముందు ఉన్న వాటినన్నిటినీ మనము దానిలో ఏమంటామంటే ప్రిఫిక్స్ అంటాము. ఎండ్లో ఉండే వాటినన్నిటినీ సఫిక్స్ అంటాం అన్నమాట. ఇది ప్రిఫిక్స్, సఫిక్స్. ఇప్పుడు ఇంకా ఇన్డెప్త్గా ఏమడుగుతున్నారంటే ఈ యాంటీ అంటే ఆపోజిట్ కదా, బయోటెక్. సో ఈ యాంటీ మీనింగ్ ఇచ్చి ఆ మీనింగ్కి సంబంధించిన ప్రిఫిక్స్ కింద ఉన్న వర్డ్స్లో ఏది అని అడుగుతున్నారు అనమాట. చూడండి ఎంత డెప్త్గా వెళ్తున్నారో. సో ఇలా మనం ప్రాక్టీస్ జనరల్గా చేసిందే కాక దీని ఇన్డెప్త్గా కూడా దీని మీనింగ్స్ కూడా చదువుకునేంత ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇది క్వశ్చన్ ట్యాగ్స్కి సంబంధించి. నెక్స్ట్ కొన్ని బాగా ఇంపార్టెంట్ అయినవి నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఇంగ్లీష్లో మనం బాగా కన్ఫ్యూజ్ అయ్యేటివి, రెగ్యులర్గా మనం ఖచ్చితంగా చదవాలనేటివి చూద్దాము. ఇదంతా ఇప్పటి వరకు చెప్పిందంతా ఇంగ్లీష్లో పర్టికులర్గా వస్తాయి, ఖచ్చితంగా ఆ టాపిక్స్ నుంచి మాత్రమే వస్తాయి అన్నమాట. గ్రామరు, వొకాబులరీకి సంబంధించిన దాని నుంచి పక్కకి ఏమి వెళ్ళదన్నమాట. టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి అండ్ ప్రాక్టీస్ ఎక్కువగా చేయాలి, ఇంతే. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము. సిన్స్, ఫర్. మనం బాగా కన్ఫ్యూజ్ అయ్యేది, బాగా ఎక్కువసార్లు కూడా రిపీట్ అయ్యే క్వశ్చన్స్. సిన్స్ అంటే, ఫర్ అంటే ఏంటి? సిన్స్ అంటే ఒక పాయింట్ ఆఫ్ టైము, ఫర్ అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైము. పీరియడ్ అంటే ఇంత కాలము అని ఒక పర్టికులర్గా చెప్పరనమాట. ఇంత ఈ టైము అని, ఈ టైం అని పర్టికులర్గా చెప్తున్నారా అంటే అది సిన్స్ యూజ్ చేయాలని అర్థం. సో ఇచ్చిన స్టేట్మెంట్ 9 o'clock ఇచ్చి నేను చెప్పాను కదా అక్కడ బ్లాంక్ లాగా ఇస్తారు, అప్పుడు సిన్స్ యూజ్ చేయాలా, ఫర్ యూజ్ చేయాలంటే మీరు బ్లైండ్గా పెట్టేసేయాలి. పాయింట్ ఆఫ్ టైం అంటే ఒక పర్టికులర్ టైం, ఇయర్ కానీ ఒక మంత్ కానీ ఒక క్లాక్లో టైం కానీ ఇస్తున్నారంటే దాన్ని సిన్స్ యూజ్ చేయాలి. ఫర్ అయితే ఏంది? ఒక పీరియడ్ ఆఫ్ టైం, ఇన్ని ఏళ్ళు, 3 years, 2 hours, 2 weeks. ఇది సిన్స్, ఫర్కి డిఫరెన్షియేషన్. నెక్స్ట్ ఆన్. ఒకవేళ వెహికల్స్ తీసుకున్నాం అనుకో, ఆన్ అనేది చెప్తామా, బై అని యూజ్ చేయాలన్నా. వితౌట్ ఫ్యూయల్ వెళ్తున్నాం అనుకోండి, దాన్ని మనము ఆన్ అని చెప్తామన్నమాట. వితౌట్ ఫ్యూయల్ అంటే ఏ ఇంధనం లేకుండా దాని మీద వెళ్ళేదాన్ని మనము ఆన్ అంటాం. హీ కమ్స్ టు కాలేజ్ ఆన్ ఫుట్. ఐ గో టు ఢిల్లీ బై ప్లేన్, ఎందుకంటే ఇది ఫ్యూయల్తోనే వెళ్తుంది కాబట్టి. మై అంకుల్ కమ్స్ బై ట్రైన్, విత్ ఫ్యూయల్తోనే, బై ట్రైన్. షీ గోస్ టు మార్కెట్ బై రిక్షా. షీ గోస్ టు మార్కెట్ ఆన్ రిక్షాకి ఫ్యూయల్ ఉండదు కదా, సారీ. ఇది ఆన్ అనమాట. సో ఇది
ఇది ఒకటి గుర్తుపెట్టేసుకోండి. ఆన్ అంటే ఏంది, బై అంటే ఏంది. బై ఎప్పుడు యూజ్ చేస్తాము, విత్ ఫ్యూయల్ అయితేనే. ఆన్ ఎప్పుడు యూజ్ చేస్తాము, వితౌట్ ఫ్యూయల్ అనమాట. ఒకటే ఒక ఎగ్జాంప్షన్ కేస్ ఏంటంటే బైసైకిల్కి, ఐ గో టు కాలేజ్ బై బైసికల్. ఇది ఒక్కటి ఎగ్జాంప్షన్ కేసు, మిగతాటన్నీ యాజ్ ఇట్ ఈస్ ఆన్ బై. నెక్స్ట్ ఇన్ ఎప్పుడు యూజ్ చేస్తాము, ఇంటూ ఎప్పుడు యూజ్ చేస్తాము. ఇచ్చిన సెంటెన్స్లో ఒకవేళ ఇంటూ అని ఉందనుకోండి, ఇన్ అంటే రెస్ట్ పొజిషన్లో ఉండే దానిలప్పుడు ఇన్ అంటాము. ఇంటూ అంటే మోషన్లో ఉండడం, అంటే కదలిక ఉంటే దాన్ని ఇంటూ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద ఆఫీసర్ ఈజ్ డాష్ ది ఆఫీస్ అంటే ఆయన ఆఫీస్లో ఉన్నాడు, రెస్ట్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి అక్కడ ఇన్ వస్తుంది అన్నమాట, ఇన్ ది ఆఫీస్. దీనికి రిలేటెడ్గా ఎలా వచ్చినా మనం ఇంటూకి తేడా తెలుసుకోవాలన్నమాట. ద ఆఫీసర్ వెంట్ ఇంటూ ది ఆఫీస్ అంటే ఆయనకు వెళ్తూ ఉన్నాడు అని చెప్పడాన్ని ఇంటూ అంటామన్నమాట. అర్థమైందా డిఫరెన్షియేషన్. నెక్స్ట్ బిట్వీన్, అమాంగ్. ఇది కూడా బాగా కన్ఫ్యూజ్ చేసేది, చాలామందికి తెలియదు ఏంటి అంటే, బిట్వీన్ అంటే రెండిటి మధ్యనే చెప్పేదాన్ని మనం బిట్వీన్ అంటాం. అమాంగ్ అంటే చాలా వాటి మధ్య చెప్పడం అనమాట. రెండు కంటే ఎక్కువ ఉన్నారనుకో దాన్ని అమాంగ్ అని యూజ్ చేస్తాం. లేదా రెండిటి మధ్య మాత్రమే యూజ్ చేస్తే దాన్ని బిట్వీన్ అంటాం అనమాట. షేర్ ద ప్రాపర్టీ డాష్ ద టూ బ్రదర్స్. వారి ఇరువురి మధ్యని ప్రాపర్టీ షేర్ చేస్తున్నారు, అప్పుడు ఇద్దరు మాత్రమే అయితే మనం బిట్వీన్ అంటాము. ద స్వీట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ దెమ్సెల్వ్స్. వాళ్ళు స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు, అప్పుడు అమాంగ్ రాయాలన్నమాట. ఇది బాగా నోట్ చేసుకోవాల్సిన పాయింట్. నెక్స్ట్ బిసైడ్స్. ఇది కూడా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే విషయం. బిసైడ్ అంటే ఏంటి, బిసైడ్స్ అంటే ఏంటి. బిసైడ్ అంటే పక్కన, మన ప్రక్కనే ఉండేదాన్ని. సురేష్ ఈజ్ సిట్టింగ్ బిసైడ్ సునీల్ అంటే పక్కన కూర్చున్నాడు. బిసైడ్స్ అంటే ఎస్ యాడ్ అవుతే దానితో పాటు. ఐ హ్యావ్ ఏ స్కూటర్ బిసైడ్స్ ఏ సైకిల్. ఐ లైక్ స్వీట్ బిసైడ్స్ హాట్. నాకు స్వీట్తో పాటు హాట్ కూడా ఇష్టము. ఇలా బిసైడ్స్ యూజ్ చేస్తాము. ప్రక్కన అనేదానికి బిసైడ్స్. ఇది కూడా ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగిన క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ కొన్ని వర్డ్స్ దానికి సంబంధించిన ప్రిపోజిషన్ ఒకే వర్డ్ అయినప్పటికీ దానికి సంబంధించిన ప్రిపోజిషన్ ఇచ్చిన దాన్ని బట్టి మారుతూ వచ్చింది. చూడండి, ఒకవేళ ఒక పర్సన్ యాక్సిడెంట్లో చనిపోయినాడు అనుకోండి, అక్కడ వాడాల్సిన ప్రిపోజిషన్ ఇన్ అన్నమాట. హీ వాజ్ డైడ్ ఇన్ ద రోడ్ యాక్సిడెంట్, అప్పుడు ఇన్ అనమాట. హీ వాజ్ డైడ్ ఆఫ్ మలేరియా. సో ఒక డిసీజ్ వల్ల చనిపోయినాడు అంటే ఆఫ్ రావాలన్నమాట. డైడ్ డాష్ అని ఇచ్చేస్తాడనమాట. అక్కడ ఒకవేళ యాక్సిడెంట్కి సంబంధించింది ఉండండి అనుకోండి, ఇన్ పెట్టాలి. డిసీజ్కి సంబంధించింది ఉంది అనుకోండి, ఆఫ్ పెట్టాలి. ఒకవేళ హీ వాస్ డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 80లో చనిపోయినాడు అనుకోండి, అప్పుడు ఏజ్ చెప్తున్నట్టే కదా, అక్కడ అట్టు రాయాలన్నమాట. ఈ ఒక స్పెసిఫిక్ రీజన్ చేత ఏదన్నా అవి ఏవి కాకుండా మిగతా రీజన్స్ ఏమన్నా చెప్తున్నారనుకోండి, అప్పుడు ఫర్ రాయాలన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్. యాక్సిడెంట్స్ అయితే ఇన్, డిసీజెస్ అయితే ఆఫ్, అట్, ఫర్. సో నెక్స్ట్ లుక్ అట్, లుక్ ఇంటూ, లుక్ ఫర్, లుక్ ఆఫ్టర్. ఇవి ఫ్రేజల్ వర్బ్స్లో కూడా వస్తాయి అన్నమాట. ఇది డైరెక్ట్గా మనం ఇది తెలుసుకున్నాం అనుకోండి, ఫ్రేజల్ వర్బ్ని కూడా పెట్టగలుగుతాం. లుక్ అట్ అంటే దాన్ని చూడడం అనమాట, ఒక దాన్ని చూడడం అనమాట. లుక్ ఇంటూ అంటే ఒక దాన్ని డీప్ అబ్జర్వేషన్లోకి వెళ్తే దాన్ని లుక్ ఇంటూ అంటే ఒక పరిశీలనకు సంబంధించింది అనమాట. అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ మొత్తము సెంటెన్స్ చదివితేనే మనకు ఏం పెట్టాలి అనేది విషయం అర్థమవుతుంది. ఒకవేళ ఏదైనా ఒక డాక్యుమెంట్ గురించో ఒక ఫైల్ గురించో చదువుతున్నాం అనుకో, అది వెతుకుతున్నాం అనుకోండి, అప్పుడు ఏం పెట్టాలి, లుక్ ఫర్. ఓకేనా, లుక్ ఫర్ అని పెట్టాలి, ఫర్ అని పెట్టాలన్నమాట. ఏ దాని గురించి అయినా వెతుకుతున్నారంటే దాన్ని లుక్ ఫర్ అంటాం. లుక్ ఆఫ్టర్ అంటే ఎవరినో ఒకరిని పోషించడాన్ని మనం లుక్ ఆఫ్టర్ అంటారనమాట. లుక్ ఆఫ్టర్ ఒక బేబీకి సంబంధించి ఆయన్ని మొత్తం చూసుకుంటూ వచ్చినాడు అనేది ఇంగ్లీష్ స్టేట్మెంట్ ఇచ్చేసి లుక్ తర్వాత డాష్ ఇస్తే అప్పుడు లుక్ ఆఫ్టర్ అని పెడతాం అన్నమాట. నెక్స్ట్ బ్రింగ్ అప్ అంటే సంరక్షించడం, బ్రింగ్ డౌన్ అంటే తగ్గించడం అన్నమాట. ఇది ఎందుకు మీనింగ్ తెలుసుకోవాలంటే సెంటెన్స్లో బ్లాంక్ అయినా ఇవ్వచ్చు, లేదా డైరెక్ట్ బ్రింగ్ అప్ అని ఇచ్చి దాని మీనింగ్ అయినా కనుక్కోమనొచ్చు. అంటే ఇక్కడ సినానిమ్ చెప్తున్నాను, ఫ్రేజల్ వర్బ్ చెప్తున్నాను, ఒక స్టేట్మెంట్ చెప్తున్నాను,
మీనింగ్ చెప్తున్నాను, ఇన్ని వస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ బర్స్ట్ ఇంటూ ప్రిపోజిషన్ కూడా చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ బర్స్ట్ ఇంటూ అంటే లాఫ్. ఒక బర్స్ట్ ఇంటూ ఇక్కడ బర్స్ట్ ఇంటూ అని వాళ్ళే ఇచ్చినప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్స్లో లాఫింగ్, క్రయింగ్, స్నీజింగ్ ఇలా ఇస్తారనమాట. సో బర్స్ట్ ఇంటూ అంటే నవ్వడం అనమాట. బర్స్ట్ ఆన్ అని అంటే క్రై. కాల్ ఆన్ ఇన్వైట్, ఎవరినో కాల్ ఆన్ అని, కాల్ తర్వాత ఆన్ వచ్చిందంటే హీ ఈజ్ ఇన్వైటింగ్ అని. కాల్ ఆఫ్ అంటే పోస్ట్ పోన్ చేయడం అనమాట. ఇలా మనం ఒక్కొక్క దాని గురించి అంటే ఇవి జనరల్గా వచ్చినవి, చాలాసార్లు రిపీట్ అయినవి, ఇంపార్టెంట్వి మాత్రమే నేను ఇట్లా నోట్ చేసి మీకు చెప్తున్నాను. సో హోప్ ఇట్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఇలాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి తప్పకుండా. లెటర్కి సంబంధించిన బిట్ కూడా ఉంటుంది అనమాట. ఖచ్చితంగా లెటర్కి సంబంధించి కానీ డైరీకి సంబంధించిన కానీ, డైరీలో స్టార్టింగ్ పాయింట్ని ఏమంటాము, ఎడ్జ్లో డైరీ రాసేటప్పుడు ఎండ్లో ఏం రాస్తాము, సిగ్నేచర్తో ఎండ్ చేస్తాము ఇలా. లేదా లెటర్స్లో పైన రైట్ సైడ్లో ఉండేదాన్ని ఏమంటాము, సైడ్. నెక్స్ట్ మధ్యలో ఉండే కంటెంట్ని ఏమంటాము, బాడీ అంటాము. సో క్లోజింగ్ చేసేదాన్ని ఇట్లా. ఇది మొత్తం అంటే వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద లెటర్ విచ్ ఈస్ టాప్ రైట్ సైడ్ ఆఫ్ ద లెటర్. టాప్ రైట్ సైడ్ ఆఫ్ ద లెటర్ని మనం హెడ్డింగ్ అంటాము. దాని కిందనే టాప్ సెకండ్ సైడ్ అంటే అడ్రస్ అంటాం అనమాట. వేర్ డూ యూ గ్రీట్ ఆర్ సెల్యూటేట్ అంటే లెఫ్ట్ సైడ్ టాప్లో ఉండేదాన్ని ఏమంటారు అని అడిగితే గ్రీటింగ్స్ అంటాము. సో ఇలా కూడా క్వశ్చన్ వస్తుంది అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్రిపరేషన్ ఆఫ్ గ్రామర్ అండ్ వొకాబులరీ. ఇంగ్లీష్కి సంబంధించి ఇది మొత్తంగా ఇన్డెప్త్గా ఇలా ప్రిపేర్ అయితే మీకు 25 ఈజీగా సెక్యూర్ చేయొచ్చు అనమాట. ఇంకా రిలేటెడ్ 1 to 3 బిట్స్ ఎలాగూ వెళ్తాయి, కాకపోతే 25ని ఈజీగా ఇవన్నీ చేయగలిగితే అంటే ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే ఈ పాయింట్స్ అయితే మీరు సెక్యూర్ చేయగలుగుతాం. హోప్ ఇట్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.